క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామంలో వందనాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసినప్పుడు ఒకంత బాధగాను అలాగే కోపం కూడా వచ్చేసింది. ఎందుకు అన్నప్పుడు ఈరోజు ఎంతోమంది దుష్టశక్తులు అనగా దుష్టుని సంబంధులుగా పనిచేస్తున్న ఎంతోమంది బైబిల్ను ఎలాగైనా సరే సమాజంలో చెడ్డదిగా చిత్రీకరించాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. బైబిల్లో రాయబడిన ఎన్నో వాక్యాలకు అపార్థాలు చేస్తూ, వాటిని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ సమాజంలో బైబిల్పై ఒక చెడ్డ ముద్ర వేయాలి, ఈ సమాజానికి అనగా భారతీయ సమాజానికి బైబిల్ పనికిరాదు అని ఎలాగైనా సరే చిత్రీకరించాలి అని చెప్పి చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో ఒక క్రైస్తవుడిగా, అందులోనూ బైబిల్ బోధకుడిగా ఏ దుష్టశక్తులైతే బైబిల్పై బురద చల్లుతున్నారో వారి మీదే పోరాటం చేస్తున్నాను అనుకునే ఒక వ్యక్తి, ఒక బోధకుడు వారి దగ్గరికే వెళ్ళి బైబిల్ని కించపరచడం, బైబిల్లో లేనిది చెప్పడం అన్నది చాలా చాలా బాధేసింది. అంటే ఇలా మాట్లాడేవారు వీళ్ళకి ఏమిస్తున్నారు అని అంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా అసలే బైబిల్ను వారే అపార్థం చేస్తుంటే ఒక క్రైస్తవ బోధకుడిగా ఉండి మనం కూడా బైబిల్లో రాయబడిన వాక్యాలను అపార్థం చేస్తూ ఇది బైబిల్ చెప్పింది అని వారి దగ్గరకే వెళ్ళి చెప్పడం అన్నది ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించండి. మరి ఎవరు ఆ బోధకుడు, ఏం మాట్లాడాడు అని అన్నప్పుడు ఒక్కసారి ఈ వీడియోను మీరు చూడండి, తర్వాత మాట్లాడదాం. తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా, పురుష సంయోగం ఎరగకుండా స్త్రీకి జన్మించాడు కనుక వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా? ఎస్, దాన్ని కర్మపాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది. ఆల్మోస్ట్ అదే దాని మీనింగ్ అదే కర్మపాపం అంటే. మీరు పెళ్లి చేసుకున్నారుగా, యా, మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ దానికి సరెండర్ అయ్యాం. కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, అయితే నాకు కూడా పాపం లేనట్టే కదా? అలా కాదు, కొంచెం విను, నేను అందుకే కదా. ప్రియులారా, చూశారు కదా వీడియో. ఇందులో మరి ఆయన ఎవరు ఆ బోధకుడు అన్నప్పుడు పాస్టర్ జాన్ బాబు గారటండి. ఈయన శివశక్తి కరుణాకర్ దగ్గరకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాడు. మంచిది. వెళ్ళిన ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అని, ఇంతకుముందు ఆ వీడియో మీకు మొత్తం చూస్తే అర్థమవుతుంది. మీ యేసులో ఉన్న గొప్పతనం ఏంటి అని అన్నప్పుడు చెప్పడానికి యేసుక్రీస్తు చెప్పిన ఎన్నో బోధలు ఉన్నాయి. వాటన్నిటినీ గురించి మాట్లాడకుండా ఆయన జన్మ పాపం లేనివాడు అలాగే కర్మపాపం లేనివాడు అని చెబుతూ మిగతా మనుషులందరూ కూడా జన్మపాపులు కర్మపాపులు అవుతున్నారు అని అంటున్నాడు. ఇంతకు ఏంటి ఆ కర్మపాపము అన్నప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని అని అన్నప్పుడు కర్మపాపము అని అంటే వివాహము ద్వారా అనగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగే కార్యం అన్నది కర్మపాపము అని అంటున్నాడు. అంటే వివాహాన్ని ఈయన ఒక మాటలో మనం చెప్పాలనంటే అది ఒక పాపపు క్రియ. ఆ స్త్రీ పురుషుల కలయిక వివాహం ద్వారా జరిగేది ఒక పాపము, అది ఒక కర్మ పాపము. ఇంత కర్మ అంటే ఏంటి? పని. ఈ పని ద్వారా అనగా ఈ క్రియ ద్వారా, వివాహం అనే క్రియ ద్వారా జతపరచబడి పిల్లల్ని కంటున్నటువంటి వీళ్ళందరూ కూడా కర్మ పాపులు అని చెబుతున్నాడు. వివాహమే పాపము అని అంటున్నాడు. అంతే కదా. ఇక మరి బైబిల్ ఏమంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా, వివాహము కోరవద్దు. ఇక్కడ పౌలు గారు వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఆ సందర్భాన్ని తీసుకొస్తూ తన సొంత తాత్పర్యాన్ని అనగా తన యొక్క ఉద్దేశాన్ని ఆ వివాహం విషయంలో ఆయనకున్న అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే, నాయనా మీరు వివాహం చేసుకున్నాలి అని అనుకున్నారా, చేసుకోండి. ఒకవేళ చేసుకోకూడదు వివాహం అనుకున్నారా, చేసుకోకండి. ఒకవేళ వివాహం చేసుకున్నావా, నువ్వు భార్యకు బద్ధుడవై ఉండాలి. అంటే భార్యని విడనాడకూడదు. ఆమె ఎలాంటిదైనా సరే వివాహం చేసుకున్నావా, ఆమెతో నువ్వు జీవితాంతం కాపురం చేయాలి. ఆమెకు మాత్రమే భర్తగా ఉండాలి, బద్ధుడవై ఉండాలి, లోబడి ఉండాలి. అలాగే స్త్రీ అయితే భర్తకు బద్ధురాలై ఉండాలి. ఒకరినొకరు ఎడబాయకూడదు, విడాకులు కోరకూడదు, జీవితాంతం మరణం వరకు నమ్మకంగా ఉండాలి అని చెబుతున్నాడు. ఒకవేళ నేను అలా ఉండలేను అనుకుంటే నువ్వు వివాహం చేసుకోవద్దు. ఒకవేళ సరే కొంతమంది నేను వివాహం చేసుకోను అని అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ నేను చేసుకోవాలి అని అనుకుంటే అది పాపమా అని అంటే దేవుడు అంటాడు చూడండి 27వ వచనంలోనే మాట, 28వ వచనంలో, అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు అంటున్నాడు. అంటే వివాహము చేసుకుంటే పాపము లేదని ఇంత క్లియర్గా
ఇంత స్పష్టంగా బైబిల్ చెబుతుంటే ఇదే బైబిల్ బోధకుడిగా అక్కడికి వెళ్ళి కూర్చొని వివాహం పాపమని చెబుతారా? అలా వెర్రిబోగులాగా మాట్లాడినందుకే కరుణాకర్ బాగా కౌంటర్ వేశాడు. ఏమని? అయితే నేను వివాహం చేసుకోలేదు కాబట్టి నేను పాపిని కాదు కదా. మరలా అంటున్నాడు ఆయన, అయితే మీరు తెలిసి ఇలా పాపం చేశారు? దానికి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక నవ్వి అలా కవర్ చేసుకుంటున్నాడు. వివాహం చేసుకోవడం అనేది పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. పైగా అది ఒక పవిత్ర కార్యము అని చెప్పాడు దేవుడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని అదే పౌలు చెబుతున్నాడు. అంటే వివాహం అన్నది ఎలా ఉండాలి, ఎలాంటిది, వివాహం యొక్క గొప్పతనం ఏంటి అంటే అది చాలా ఘనమైనది. ఆ కలయిక, ఆ పాన్పు నిష్కల్మషం అంటే పాపము లేనిది, అది పవిత్రమైనది. ఇంక ఇంతకంటే ఏం కావాలండి? మరి ఎందుకు ఘనమైనది వివాహం? ఎందుకు ఘనమైనది అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు. ఎందుకు ఘనమైనది అని అన్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు మనల్ని ఏం చేశాడనంటే, ఈ జగత్తుకు అనగా ఈ విశ్వానికి పునాది వేయకముందే నాకు పిల్లలు కావాలి, వారు నన్ను కీర్తించాలి, నన్ను ఘనపరచాలి, నా కోసం పరిశుద్ధులుగా బ్రతకాలి, నాకు మహిమను తేవాలి అని ఆయన ఒక సంకల్పం చేసుకొని ఆదామును ముందుగా ఏదైనా వనములో పుట్టించి అక్కడ పెట్టి ఆ తర్వాత హవ్వను చేసినట్లుగా మనం చూస్తాం. వారినిద్దరిని జతపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. ఎందుకు? తనకు పిల్లలు కావాలి. మరి పిల్లలు ఎలా వస్తారు? అందుకే ఆయన ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించండి. అంటే పిల్లలు కావాలి ఆయనకు. మరి ఎలా కావాలి? ఇదిగో ఆదాము హవ్వల కలయిక వలన ఒక కయ్యను, ఒక హేబేలు, ఇలా ఈ భూమి మీద సంతానం అంతా విస్తరించింది. అంటే అదొక ప్రాసెస్. దేవుడు తనకు పిల్లలు కావాలన్న ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆయన ఎన్నుకున్న ఒక ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈయన మాటల ప్రకారము దేవుడే ఆదాము హవ్వలతో మొట్టమొదట పాపం చేయించాడన్నమాట. పండు తిన్నప్పుడు కాదు పాపులు అయ్యింది. ఎప్పుడయ్యారు? వివాహం దేవుడే వారి ఇద్దరిని జతపరిచి వాళ్ళ చేత కర్మపాపులుగా తయారు చేశాడు. ఏంటండి ఎంత బైబిల్కి ఎంత భిన్నమైన బోధ చూడండి ఇది. మనిషి పాప ఎప్పుడవుతాడు? ఏమండి, పాప ఎప్పుడవుతాడనంటే చూడండి పిల్లరా, ఒకసారి మీరు చదువుకోండి. ఒకవేళ మీరు బైబిల్ కనుక పెట్టుకొని మీ దగ్గర కనుక ఉంటే ఒకసారి మీరు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన, పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. అంటే పాపం అంటే ఏంటి? ఇంతకు ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. మరి ఎవరి ఆజ్ఞది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. ఇప్పుడు వివాహం అన్నది దేవుడు చేసుకోమన్నాడా చేసుకోవద్దన్నాడా? చేసుకోమన్నాడు. మరి చేసుకోమన్నప్పుడు అది ఆజ్ఞ అతిక్రమం కాదు. ఆజ్ఞ అతిక్రమం కాదంటే అది పాపము కాదు. మరి మనిషి ఎప్పుడు పాపి అవుతాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపి అవుతాడు. ఒకవేళ దేవుని ఆజ్ఞను అతిక్రమించకపోతే అతడు పాపి కాడు. మరి అయితే ఇతను ఎందుకు ఇలా మరి వ్యాఖ్యానం చేశాడు పాస్టర్ జాన్ బాబు గారు అని అంటే, ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యాన్ని ఆయన అపార్థం చేసుకున్నారు. నిజంగా నీతిమంతులు లేరా ఈ భూమి మీద యేసుక్రీస్తులా అని అంటే లేరు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని చెప్పడానికి నిజంగా మనుషులందరినీ కర్మపాపులుగా మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి కూడా పెరిగి 33.5 ఏళ్ళు కూడా కనీసం తలంపులలో పాపము చేయకుండా పవిత్రంగా బ్రతికాడు. కానీ మనుషుల్లో ఎవ్వరు అలా బ్రతకనే లేదు. మోషే గారు మారకముందు పాపం చేశాడు, ఆజ్ఞలు అతిక్రమించినట్టే. అలాగే ఇలా చెబుతూ పోతే చాలామంది భక్తులు తప్పకుండా ఏదో ఒక విషయంలో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. నేటి కొత్త నిబంధన భక్తుల వరకు కూడా పాపము చేయని నరుడెవడు లేడు అనే మాట కూడా రాయబడింది. అంటే ఖచ్చితంగా పాపం చేస్తాం. ఎలా? ఉదాహరణకి మీకు చాలాసార్లు విన్నారు, మనం ఏదో ఆలోచిస్తూ అలా కూర్చున్నప్పుడు ఎవరైనా మన ఫ్రెండు లేకపోతే మనం కావాల్సిన వారు వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అంటే అబ్బే ఏం లేదంటాం. అంటే అదేంటి? అది అబద్ధం చెబుతున్నట్టే. అంటే పాపులుగా మనిషి ఆలోచనల్లో మారిపోతున్నాడు, క్రియల్లో కూడా మారిపోతున్నాడు. అంటే పాపం చేయని మనిషి ఎవరు లేరు ఒక్క యేసుక్రీస్తు వారి తప్ప. ఎస్, ఆయన పవిత్రుడు.
మిగతా మనుషులు పాపం చేస్తున్నారు ఖచ్చితంగా. మాటల్లో పాపం, తలంపుల్లో పాపం, క్రియల్లో పాపం చేస్తున్నారు. కానీ ఈ మూడింటిని కూడా జయించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏమండి అసలు మరి వీరు ఇలా అపార్థం చేసుకోవడానికి ఇంకొక వాక్యాన్ని కూడా వీళ్ళు అపార్థం చేసుకున్నారు. ఏంటి అని అన్నప్పుడు కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఏమండి ఈ వాక్యాన్ని ఇప్పటికీ ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది ఇలా కాదు అని చెబుతున్నా, ఈరోజు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మారని మనుషులండి ఇలాంటి వారందరూ కూడా. దావీదు గారు తన జన్మను గురించి చెబుతూ నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని ఈ మాటను పట్టుకొని మనమందరం కూడా పాపంలో పుట్టాము అనగా పాపంతో పుట్టాము అని అనుకుంటున్నారు. పాపములో పుట్టడం, పాపముతో పుట్టడం ఈ రెండు కూడా చాలా డిఫరెన్స్. ఇవి తెలియాలంటే ముందు తెలుగులో విభక్తులు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎలా? పాపములో పాపముతో చాలా తేడా ఉంటుంది. ఏమండి ఉదాహరణకు చెప్తాను. చేప ఉప్పు నీటిలో ఉంది అనడానికి, చేప ఉప్పు నీటితో ఉంది అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉప్పు నీటిలో ఉన్నంత మాత్రాన చేప ఉప్పుగా ఉండదు. కానీ ఉప్పు నీటితో ఉంటే, అంటే ఉప్పు నీటితో ఉండడం అంటే దానిలోనే ఉప్పు నీరు చేరడం, అప్పుడు అదేమవుతుంది? ఉప్పగా అవుతుంది. కలువ బురదలో ఉండడం, కలువ బురదతో ఉండడం, ఇవి రెండు కూడా చాలా డిఫరెన్స్. కలువ బురదలో ఉన్నంత మాత్రాన దానికి బురద అంటదు. బురదతో ఉంటే బురద అంటుతుంది. ఎందుకంటే బురద దానికి అంటింది అనుకోండి, ఏమంటాం? అది బురదతో ఉంది అని అంటాం. బురదలో ఉంటే ఆ బురదలో ఉంది, కానీ దానికి మాత్రం బురద లేదు. చేప ఉప్పు నీటిలో ఉంది, కానీ నీటితో లేదు. మరి ఇక్కడ కూడా దావీదు గారు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించానని ఎందుకన్నాడనంటే, దావీదు గారు పుట్టే సమయానికి పాపము లోకంలో ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ప్రవేశించింది. ఈ పాపానికి డెఫినిషన్ ధర్మశాస్త్రం ఇచ్చేసింది. చూడండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఎందుకన్నాడండి? ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది పాపం అంటే ఏంటి అని. అలా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం అనేది లోకంలోకి వచ్చేసింది. అలా లోకంలోకి వచ్చి ఇదిగో చుట్టూ ఒక సముద్రపు నీరు ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ సముద్రపు నీరులోనే చేపలు ఏ విధంగా అయితే తిరుగుతాయి, అలాగే మనుషులు కూడా ఇదిగో ఈ లోకాన్ని అంతా పాపం ఆవరించేసింది. ఇదిగో ఈ పాపం ఈ లోకంలో ఉండగానే దావీదు నేను పుట్టాను అని అంటున్నాడు. అంతేగాని నేను పాపం జన్మపాపిగా పుట్టాను అని అనడం లేదండి. ఒకవేళ అలా జన్మపాపిగా పుట్టారు అని కనుక మీరు ఇంకా అనుకుంటే, ఏమండి ప్రసంగి గ్రంథంలో ఏం రాయించాడు ఒక్కసారి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించును గాని వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఒకవేళ మనము కర్మ అనగా మన తల్లిదండ్రులు వివాహం చేసుకొని కర్మపాపులైతే ఆ కర్మ ద్వారా పుట్టిన మనమందరం జన్మపాపులని ఆయన అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనం జన్మపాపులము అని అనుకుంటే ప్రసంగి గారు ఏమంటున్నారండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అన్నాడు. అంటే యథార్థవంతులు అనగా మనం పుట్టింది పాపులుగా కాదండి, దేవుడు పాపము లేని వారిగానే మనల్ని పుట్టించాడు. అయితే మనిషి ఎదుగుతున్న ఈ క్రమంలో లోకంలో పాపం ఉంది కనుక ఇదిగో ఈ పాపులను చూసి మనిషి ఆ క్రియలు చేయడం ద్వారా అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం అందరం కూడా తప్పకుండా పాపులుగా మారిపోతున్నాం. అంతేగాని జన్మతో పాపులం కాదు. ఇంకా మీకు అనుమానం వస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇక్కడ మరలా అండర్లైన్ చేసుకోవాలి మీరు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అనగా వీళ్ళు అంటున్నారు, పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు ఆయనను, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరయ్యా పాపం చేశారు అని అన్నప్పుడు అంటున్నాడు, వీడైనను అనగా తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టినటువంటి వీడు పాపం చేయలేదు. అలాగే ఆ తల్లిదండ్రులు వివాహము ద్వారా జతపరచడం ద్వారా వారు కూడా పాపులు కాదు. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. అంటే మన జన్మ అనగా పాపము లేనిది, వివాహం అన్నది పాపము లేనిది, అది ఒక పవిత్ర కార్యం. జన్మపాపం కర్మపాపం అని ఇలాంటి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే అన్నట్టుగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరించకండి దయచేసి. వివాహం పాపం కాదు, మనిషికి జన్మ పాపం లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు.
మనమే కాలక్రమైన పాపులుగా మారిపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఒక బురదలో మొలిచిన కలువలా బ్రతికాడు, ఉప్పు నీటిలో ఉన్న ఒక చేపలా బ్రతికాడు, పాపపు లోకంలోనే బ్రతికాడు, కానీ పాపం అంటించుకోకుండా బ్రతికాడు. అందుకే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడు. అందుకే ఆయన అంత పవిత్రుడు. మనము ఈ పాపములో ఉండు పాపమును అంటించుకుంటున్నాం, పాపముతో బ్రతికిస్తున్నాం మనం. కనుక జాన్ బాబు గారు దయవుంచి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని బైబిల్ చెప్పని బోధన చెప్పినట్టుగా, అది కూడా బైబిల్ విరోధుల దగ్గరికి వెళ్ళి వారికి ఆయుధాన్ని అందించినట్టుగా మీరు మాట్లాడితే అది దేవుని నామాన్ని అవమానపరచడం అవుతుంది. దేవుణ్ణి నవ్వుల పాలు చేసిన వారం అవుతాము. దేవునికి ఈ విషయాన్ని మీరు గమనించి సరిదిద్దుకుంటారని ఆశిస్తూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, చెప్పబడిన మాటలను నీ పిల్లలు అర్థం చేసుకొని, నేను నీ వాక్యంలో ఎప్పుడు కూడా ఈ 66 పుస్తకాలు ఒక వచనానికి విరోధముగా ఉండవు తండ్రి. అవి ఒకదానిని ఒకటి సపోర్ట్ చేస్తాయి. అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఎన్నో వాక్యాలని ఈరోజు తండ్రి అనేకులు అపార్థం చేసుకుంటూ నీవు చెప్పని బోధను బోధిస్తూ నీ నామాన్ని అవమానపరుస్తూ ఉండగా, ఇలాంటి వారి మధ్య మేము జ్యోతిలో వలె ఉంటూ నీ నామానికి ఘనత తెచ్చేవారిగా, బైబిల్ యొక్క ఖ్యాతిని వ్యాప్తి చేసేవారిగా, మమ్మల్ని జ్ఞానులుగా మార్చి పరిశుద్ధులుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం దయచేస్తారని యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.